వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్పై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దేశ రవాణా వ్యవస్థకు జీవనాడు లాంటి రైల్వే వ్యవస్థపై మోడీ బడ్జెట్ ఎలాంటి కసరత్తు చేయనుంది అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. బడ్జెట్కు మునుపే ప్రయాణ సరుకు రవాణా ఛార్జీల పెంపుతో విరుచుకుపడ్డ మోడీ సర్కార్ కఠిన నిర్ణయాల పేరిట ప్రజలపై మరింత భారం మోపనుందా లేదా ప్రజాకర్షక ఎజెండాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనే అంశం దేశవ్యాప్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది. 2014 రైల్వే బడ్జెట్పై లెట్స్ వాచ్ ఆన్ బిగ్ స్టోరీ. మోడీ సర్కార్ భారత రైల్వేలను ఎలా పరిగెత్తించబోతోంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. గత యూపీఏ హయాంలో మొదలైన ఛార్జీల బాదుడును మోడీ సర్కార్ కొనసాగిస్తుందా? రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లకు మోడీ సర్కార్ ఎలాంటి పరిష్కారం చూపబోతోంది? భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థ. భారతదేశ నలుమూలలకు వ్యాపించిన అతిపెద్ద రవాణా వ్యవస్థ. భారతీయ రైల్వే ప్రపంచంలోని అత్యంత రద్దీ అయిన రైలు మార్గాలను కలిగి ఉండడంతో పాటు 17 రైల్వే జోన్లతో 7,500 స్టేషన్లతో 65,000 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం భారతీయ రైల్వే సొంతం. అలాగే సుమారు 14 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న రెండవ అతిపెద్ద సంస్థగా భారతీయ రైల్వే ప్రసిద్ధికెక్కింది. ఇక రైల్వే బడ్జెట్ విషయానికి వస్తే 1920లో ఏర్పాటు చేసిన 10 మంది సభ్యుల విలియం ఆక్వర్త్ సిఫారసుల మేరకు రైల్వే ఆర్థిక వ్యవహారాలను సాధారణ ఆర్థిక వ్యవహారాల నుంచి విడదీశారు. 1924లో బ్రిటిష్ ఇండియాలో తొలిసారి ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వరుసగా ప్రతి ఏటా సాధారణ బడ్జెట్ కన్నా మునిపే రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. రైల్వే బడ్జెట్ను తొలిసారిగా 1994లో టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రసారం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న రైల్వే బడ్జెట్ కోసం ప్రస్తుతం యావత్ దేశం ఎదురుచూస్తుంది. బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ట్రాకుల విస్తరణ, ఆధునీకరణతో పాటు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, భద్రత, హైస్పీడ్ కారిడార్లు లాంటి అంశాలు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. వీటితో పాటు ఎన్నో సవాళ్లు మోడీ సర్కారు ముందు నిలవనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆధునీకరణ వేగంగా అమలవుతున్నప్పటికీ భారతీయ రైల్వేల నిర్లిప్తత ఫలితంగా వెనుకంజ వేస్తున్నాయి. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేకపోయిందనే చెప్పవచ్చు. ప్రధానంగా విద్యుదీకరణ విషయంలో రైల్వేలు వెనుకబడి ఉన్నాయనే చెప్పవచ్చు. రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ, విస్తరణ, ఆధునీకరణలకు యూపీఏ ప్రభుత్వ హయాంలో అలుముకున్న విధాన జడత్వమే ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లోనూ విద్యుదీకరణ ఇంకా జరగలేదు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ కూడా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని మీటర్ గేజ్ రైల్వే ట్రాక్లను బ్రాడ్ గేజ్గా మార్చవలసి ఉంది. ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గమైన లండింగ్ సిల్చర్ రైల్వే మీటర్ గేజ్ను బ్రాడ్ గేజ్గా మార్చే ట్రాక్ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ మార్గంలో
భవిష్యత్తు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుంటే ఈ ట్రాక్ను డబుల్ లైన్గా మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఢిల్లీ గౌహతి రూటు విద్యుదీకరణకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆమోదం లభించింది. ఇప్పటికీ అమలు కాకపోవడం విచిత్రమని చెప్పవచ్చు. ప్రస్తుతం బరౌని జంక్షన్ వరకు మాత్రమే విద్యుదీకరణ జరిగింది. ఇక కోల్కతా గౌహతి వయా న్యూ జల్పాయ్గురి రైల్వే ట్రాక్ కానా జంక్షన్ వరకు మాత్రమే విద్యుదీకరణ జరిగింది. కోల్కతా గౌహతి మధ్య 2020 నాటికి నిరంతరాయ రైల్వే అనుసంధానాన్ని విద్యుదీకరణ చేస్తామని విజన్ 2020 డాక్యుమెంటులో రైల్వే శాఖ పేర్కొంది. 2011 ఫిబ్రవరి 17 నాటి గణాంకాల ప్రకారం రాజస్థాన్లోని 5854 కిలోమీటర్ల ట్రాక్లో కేవలం 642 కిలోమీటర్ల ట్రాక్ మాత్రమే విద్యుదీకరణ జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్లోని మొత్తం 8702 కిలోమీటర్ల రూట్లో 2137 కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగింది. సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగం పెంచేందుకు ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్లను బలమైన కాంక్రీట్ పునాదులతో ఆధునీకరణ చేయాల్సి ఉంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ల ప్రకంపనలను తట్టుకునే విధంగా రూపొందించాల్సి ఉంది. యూరోప్లో కాంక్రీట్ స్లీపర్స్కు బదులు ప్లాస్టిక్ ఫైబర్ స్లీపర్స్ను ఉపయోగిస్తున్నారు. ఇవి ఎక్కువ ప్రకంపనలను తట్టుకుంటాయి. మన దేశం కూడా దీనిని అనుసరించవచ్చు. ఇక లోకోమోటివ్ల మరమ్మతులు సైతం భారతీయ రైల్వేల ముందు సవాలుగా నిలిచాయి. భారతీయ రైల్వేలు కొత్త తరం డీజిల్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్లతో ప్రయోగాలు చేయడం ఇప్పటికే ప్రారంభించాయి. ఎలక్ట్రిక్ WAP7 లోకోమోటివ్లు ఇప్పటికే రాజధాని శతాబ్ది రైళ్లలో పరిమితంగా ఉపయోగిస్తున్నారు. WAP7D 7000 హార్స్ పవర్ డ్యూయల్ బ్రేక్స్తో ప్రస్తుతం ప్రయోగదశలో ఉంది. WDG5 బీమ్ డీజిల్ లోకోమోటివ్ టెక్నాలజీని 2 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టారు. దీనిని ఇంకా వాణిజ్యపరంగా ఉపయోగించడం లేదు. WAP7D టెక్నాలజీ అమలును వేగపరచాలి. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. ప్రధాన మార్గాల్లో వేగంగా సరుకును రవాణా చేసేందుకు సమకాలీన రైల్వే మౌలిక సదుపాయాలు మన దేశంలో లేవు. కానీ మోడీ హయాంలోనైనా ప్రత్యేక సరుకు కారిడార్లకు మోక్షం వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ ముంబై మధ్య పశ్చిమ సరుకు రవాణా కారిడార్ పనులు జరుగుతున్నాయి. లూధియానా కోల్కతా మధ్య తూర్పు సరుకు రవాణా కారిడార్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగతా 5 సరుకు రవాణా కారిడార్లు ఈస్ట్ వెస్ట్ కారిడార్, నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ కోస్ట్ కారిడార్, చెన్నై బెంగళూరు కారిడార్, సదరన్ కారిడార్లు కాగితాలకే పరిమితమయ్యాయి. అలాగే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను క్రమబద్ధీకరించాల్సి ఉంది. లాభ నష్టాలు లేని విధంగా నడిపే అవకాశాలను రైల్వేలు పరిశీలించాలి. దీనివల్ల అణగారిన వర్గాలకు మేలు జరగడంతో పాటు ఖజానాకు కూడా భారీ ఆర్థిక నష్టాలు తప్పుతాయని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో రైల్వేలు 90% మంది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న సంస్థ. మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం తీసుకెళ్ళగల సంస్థ రైల్వేలు. ప్రపంచంలోనే అతి తక్కువ టికెట్ ధర ఉన్న వ్యవస్థ భారతీయ రైల్వేలది. మరి అలాంటిది FDIలు తీసుకొచ్చి ఫారిన్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తే ఆ టికెట్లు కొనడానికి అందుబాటులో ఉండవు. అది 350 కిలోమీటర్లు స్పీడ్తో పోతుంది. కానీ టికెట్ 5000 రూపాయలు ఉంటుంది. కొనగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు?
రైల్వే మౌలిక సదుపాయాల్లో హైస్పీడ్ ట్రాక్స్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, స్టేషన్ అభివృద్ధి వంటి అంశాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా సున్నితమైన చోట్ల ఎఫ్డీఐలను అనుమతించడంపై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. రైల్వేలను పూర్తిగా ప్రైవేటీకరించడం మన దేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే రైళ్లలో ప్రయాణించే వారిలో అత్యధికులు సమాజంలోని క్రింది వర్గాల వారే. ప్రైవేట్ సంస్థల లక్ష్యం లాభాలు ఆర్జించడమే. దీనివల్ల పేదలపై దుష్ప్రభావం పడుతుంది. ప్రభుత్వానికి నియంత్రణ అధికారం ఉన్నా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంపై పరిమితంగా దృష్టి సారించవచ్చు. కానీ దీనికి సమగ్రమైన క్రమబద్ధీకరణ యంత్రాంగం ఉండాలి. రైల్ టారిఫ్ అథారిటీ స్వతంత్రంగా పనిచేసేలా ప్రభుత్వం అనుమతించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిధుల కోసం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తానని మరి మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఎఫ్డీఐ తీసుకుంటే అది వ్యాపారపరంగా ఉపయోగపడుతుందేమో కానీ సామాన్య ప్రజలకి, సామాన్య కార్మికులకి ఉపయోగపడుతుంది. అలాగే ప్రయాణికుల భద్రతకు అన్ని రైళ్లలోనూ సీసీటీవీ కెమెరాలు, ఫైర్ అలారంల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది. రిజర్వ్డ్ కోచ్లలో అక్రమంగా డైలీ ప్యాసింజర్లు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా అరికట్టాలి. మహిళల భద్రత కోసం మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందిని పెంచడంతో పాటు అన్ని రైళ్లలోనూ హైస్పీడ్ ఎల్హెచ్బి కోచ్లను ప్రవేశపెట్టి ఆధునీకరణపై రైల్వేలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్రమాదాల బారిన పడకుండా సురక్షితమైన కోచ్లను ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సబర్బన్ రూట్లలోని హైస్పీడ్ కారిడార్లలో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రైల్వే బడ్జెట్లో మన విషయానికి వస్తే సౌత్ సెంట్రల్ రైల్వే భారతీయ రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెడుతున్నా కేటాయింపుల్లో మాత్రం అరాకొరా ప్రాధాన్యత ఇస్తున్నారు. దశాబ్దాలుగా ఏపీ, తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి రైల్వే బడ్జెట్ ఎలా ఉండబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారతీయ రైల్వేకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక ఆదాయం సమకూరుతున్న కొత్త రైళ్లు, ప్రాజెక్టుల కేటాయింపులో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రతి బడ్జెట్లో నిధుల కేటాయింపు అరకొరగా ఉండడంతో కొత్త రైలు మార్గాలకు మోక్షం లభించడం లేదు. ఏటా దక్షిణ మధ్య రైల్వే ఆర్జించే ఆదాయం 10,163 కోట్లు. ప్రయాణికుల రవాణా వల్ల 2,233 కోట్లు, సరుకు రవాణా వల్ల 7,469 కోట్ల ఆదాయం లభిస్తుంది. అయితే బడ్జెట్ కేటాయింపులు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. దీంతో కొత్త ప్రతిపాదనల మాట అటుంచితే ఆమోదించిన ప్రాజెక్టుల విషయంలో కూడా అతిగతి లేదు. సౌత్ సెంట్రల్ రైల్వేపై రైల్వే శాఖ సవతి ప్రేమ చూపిస్తుంది. ఈ రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్, విజయవాడ, గుంటూరు, నాందేడ్ డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల పరిధిలో 3,828 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం బ్రిటిష్ హయాంలోనే జరిగింది. ఆ తర్వాత కొత్తగా వేసింది 1,100 కిలోమీటర్లు మాత్రమే. అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి 42 మంది ఎంపీలున్నా గతంలో రైల్వే ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో మన ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. నిధుల కొరత వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. అయినా ఇక్కడి ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. మనకి ఎప్పటి నుంచో ఎన్నో ప్రాజెక్టులు రావాల్సి ఉన్నా కూడా రాకుండా ఏ రాష్ట్రం ఎంపీ రైల్వే మినిస్టర్ అవుతారో ఆ రాష్ట్రమే అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందే కానీ అన్ని సముచిత న్యాయం జరగలేదు బడ్జెట్లో ఇంతకాలం అనేది మాత్రం ఘంటాపథంగా చెప్పగలను.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్మాణ దశలో 30 రైల్వే ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులకు అరకొర నిధుల కేటాయింపు జరగడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుంది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే 20,000 కోట్లు అవసరమవుతాయి. పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్లలో 3 లైన్లు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనికి 594 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానుల నుంచి జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ ఉండాలి. అయితే కనీసం చాలా చోట్ల ఇంటర్సిటీలు కూడా లేని పరిస్థితి ఉంది. వీటిపై 2 రాష్ట్రాల ప్రతినిధులు దృష్టి పెట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఇక విశాఖను ప్రత్యేక జోన్ చేయాలని అక్కడి వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినా రైల్వే బోర్డు పట్టించుకోవడం లేదు. ఈసారి బడ్జెట్లో అయినా ఈ దిశగా ప్రకటన వస్తుందని ఉత్తరాంధ్ర వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి దాదాపు 229 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం 1,60,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నాంపల్లి నుంచి 106 రైళ్లు, కాచిగూడ నుంచి 126 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ 2 స్టేషన్ల నుండి మరో 1,20,000 మంది ప్రయాణిస్తారు. అయితే ప్రధాన స్టేషన్లలో ప్లాట్ఫారంల సంఖ్య తక్కువగా ఉండడంతో చాలా రైళ్లు సిటీ శివారులో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతికి ఏవైతే పాకాల మీదుగా తిరుపతికి వచ్చే ట్రైన్స్ ఉన్నాయో అటువంటి ట్రైన్స్ అన్నీ తిరుపతి వెస్ట్లో కొన్ని ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసి అక్కడనే టెర్మినేట్ చేసి కాచిగూడ మనకి ఎట్లయితే హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి ఎట్లా ఉందో ఆ విధంగా తిరుపతి వెస్ట్ స్టేషన్ని డెవలప్ చేయడం వల్ల కొన్ని ట్రైన్స్ అక్కడే ఆపేసి అక్కడి నుంచే స్టార్ట్ చేయడం వల్ల ఈ స్టేషన్లో ఉండే ఈ తొక్కిసలాట తగ్గుతుంది, ప్రయాణికులకు బాగా సౌకర్యాలు పడుతుంది. పోతే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కూడా తిరుపతి ఇంకా బాగా అటుపక్క కూడా డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు 4 ఏళ్ల క్రితం బడ్జెట్లో నిధులను కేటాయించినా ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు. లాలాగూడలో రైల్వే క్యారేజీ వర్క్ షాపుల ఆధునీకరణ ప్రాజెక్టులన్నీ బడ్జెట్లో ప్రకటించినా నిధుల కేటాయింపు మాత్రం జరగలేదు. విజయవాడ, గుడివాడ, భీమవరం, నర్సాపూర్, మచిలీపట్నం, నిడదవులు మధ్య 221 కిలోమీటర్ల మార్గం డబ్లింగ్ పనుల విద్యుదీకరణ 2012, 2013 బడ్జెట్లో ఆమోదం పొందినా నిధులు మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 1,010 కోట్లు అవసరమవుతాయి. కాజీపేట, విజయవాడ మధ్య 220 కిలోమీటర్లకు ట్రిపులింగ్ పనులకు 1,055 కోట్లు అవసరం కాగా కేవలం ₹1 కోటి మాత్రమే విడుదలయ్యాయి. జంక్షన్గా ఉన్న కాజీపేట నేటికి అదే పరిస్థితిలో ఉంది. ఎన్నోసార్లు అంటే పివి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న హయాంలోనే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని వస్తుందని కూడా ప్రజలెంతో నమ్మారు. ఇప్పటివరకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. వాగన్ షెడ్ వస్తుందని చెప్పారు, వాగన్ షెడ్ రావట్లేదు. అట్లాగే కాజీపేట జంక్షన్ని డివిజన్గా చేయాలని కూడా ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇక సర్వే పూర్తి చేసుకున్న మార్గాల విషయానికి వస్తే మొత్తం 31 రూట్లలో సర్వే పూర్తయినా వాటికి ఎప్పుడు ఆమోదముద్ర పడుతుందో అన్న అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే తమ రాష్ట్రాల్లోని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు పెంచాలని రైల్వే బోర్డుకు లేఖలు రాశాయి. మరి ఈసారైనా ఈ రాష్ట్రాల ప్రయోజనాలకు రైల్వే బడ్జెట్లో పెద్దపీట వేస్తారేమో చూడాలి. తర్వాత ఇంకొక పని చేస్తారు. ఇన్నాళ్ళు అసలు పట్టుకోవడానికి కారణం ఏంటంటే రైల్వే మినిస్ట్రీ ఎవరున్నా కానీ, ప్రభుత్వం ఎవరున్నా కానీ వాళ్ళతో సంబంధం లేకుండా రైల్వే నడుస్తూ వచ్చింది, లాభాలతోనే వస్తుంది. గత 10 సంవత్సరాలుగా అసలు ఎక్కడ డబ్బు రాస్తుందో తెలియకుండా చేయటం మూలన నష్టాల్లో కూరుకుపోయాం. మంచి రోజులు వస్తున్నాయని రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టక మునుపే ఛార్జీల మోత మోగించిన మోడీ సర్కార్ ముందు ముందు తీసుకొని పోయే కఠిన నిర్ణయాల రుచేంటో చూపించింది.
అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ ప్రైవేటీకరణ భూతం మెడ మీద కత్తిలా వేలాడుతున్న తరుణంలో మోడీ సర్కార్ నుంచి అద్భుతాలు ఆశించడం ఎండమావే అవుతుందని విశ్లేషకులు తేలుస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.